హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాసు, జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మన భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు ఏంటి అనేటువంటి టాపిక్ను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ యాక్చువల్ తీసుకుంటే ఇండియా అనేది వాస్తవంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు 28 రాష్ట్రాలతో ఏర్పడిన దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశంలో మనం కావలసినటువంటి అంశం, మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు. మరి ఏంటేమో భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే, చూడమ్మా, భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఇతర దేశాల సరిహద్దు లేకుండా, సో సముద్ర తీరం సరిహద్దు లేని రాష్ట్రాలు ఏవైతున్నాయో వాటిని భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటారు. ఓకే, సో మరోసారి గమనించండి. సో భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే దీని ఇంగ్లీష్లో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని చెప్తాం ఇక్కడ. సో భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఇతర దేశాల సరిహద్దు కానీ తత సముద్ర తీరం సరిహద్దు లేని రాష్ట్రాలనే భూ పరివేష్టిత రాష్ట్రాలను పేరుతో పిలుస్తారు. అయితే ఇండియాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలకు భూ పరివేష్టిత ఉంటుంది అంటే కేవలం 5 రాష్ట్రాలకు మాత్రమే భూ పరివేష్టిత ఉంటుంది. ఏంటేమో 5 రాష్ట్రాలు అంటే, ఒకటి వచ్చేసి మనం గమనిస్తే సో ఒకటి వచ్చేసి తెలంగాణ చెప్పచ్చు. 2 తీసుకుంటూ పోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెప్పచ్చు. సో 3 తీసుకుంటూ పోతే మధ్యప్రదేశ్ రాష్ట్రం చెప్పచ్చు. సో 4 తీసుకుంటూ పోతే హర్యానా రాష్ట్రం చెప్పచ్చు. సో 5 తీసుకుంటూ పోతే జార్ఖండ్ రాష్ట్రం చెప్పచ్చు. వీటిని మాత్రమే మనం భూ పరివేష్టిత రాష్ట్రాల కింద చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో దీనిలో ఒకసారి డయాగ్రామ్ చూడడం ఇక్కడ చూడమా, ఏదో ఇది మధ్యప్రదేశ్ చెప్పచ్చు, ఇది పక్కకే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది, ఆ పక్కకే ఇది తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, దీని పక్క ఏతుందో ఇది జార్ఖండ్ రాష్ట్రం చెప్పచ్చు, ఇదేతుందో హర్యానా రాష్ట్రం చెప్పచ్చు. వీటిని మాత్రమే మనం ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ కింద మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్లో మనం గమనిస్తే, అధ్యయనం చేసినట్టయితే దీనిలో అతిపెద్ద భూ పరివేష్టిత రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం చెప్పచ్చు ఇక్కడ. సో అతి చిన్న భూ పరివేష్టిత రాష్ట్రం అంటే హర్యానా రాష్ట్రం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి ఇక్కడ. సో చూడండి ఇక్కడ, సో దీన్ని సింపుల్గా ఈ 5 రాష్ట్రాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ సిస్టమ్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. ఏంటిదమ్మా ఆ కోడ్ సిస్టమ్ అంటే, సింపుల్గా టీసీ మహాజాన్ అనేటువంటి కోడ్ సిస్టమ్ ద్వారా మాత్రమే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ. సో టీ అంటే తెలంగాణ చెప్పచ్చు, ఇక సి అంటే ఛత్తీస్గఢ్ చెప్పచ్చు, ఇక మా అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం చెప్పచ్చు, హ అంటే హర్యానా చెప్పచ్చు, జన్ అంటే జార్ఖండ్ రాష్ట్రం చెప్పచ్చు. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.